అసలు ఇంతగా క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది? గతంలో ఉందా, ఇప్పుడే పెరుగుతుందా ఈ మధ్య కాలంలో? క్యాన్సర్ మొత్తం మీద పెరిగింది అనడం వాస్తవం అండి. చిన్న చిన్న పిల్లలకు కూడా ఎందుకు క్యాన్సర్ వస్తుంది? వాళ్ళల్లో ఆ శరీరంలో ఇంటిగ్రల్గా అక్కడే అంతర్లీనంగా అక్కడ ఆ కణాలు సరైన పద్ధతులు విభజన జరగకుండా క్యాన్సర్ కణాలుగా మారుతుంది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా క్యాన్సర్ అంటే పుండే కదా? పుండు ఒక్కటి మాత్రమే. క్యాన్సర్ అనేది బ్లడ్కి పుండే ఉంటుంది. ఏ సిగరెట్ తాగినా వస్తుందా క్యాన్సర్? పొగాకు, నాటు పొగాకుతో చుట్ట తాగినా 10,000 రూపాయలు సిగార్స్ ఉంటాయి, దాన్ని తాగినా లేకపోతే ఖరీదైన సిగరెట్లు ఫిల్టర్ పెట్టుకొని తాగినా ఆ కాలినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేది నికోటిన్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో ఏది ఆరోగ్యదాయకము, ఏది క్యాన్సర్ని రాకుండా చేస్తుంది? అది ఏమైనా ఉందా సైన్స్? మాంసాహారం ఆహారులకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం. ఇప్పుడు శారీరక వ్యాయామము, యోగా, సూర్య నమస్కారాలు, దీని ద్వారా క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. యోగా చేస్తే క్యాన్సర్ రాదనేది ఎటువంటి వాస్తవం కాదు. నమస్కారం. మనతో పాటు డాక్టర్ కృష్ణయ్య గారు ఉన్నారు. డాక్టర్ కృష్ణయ్య గారు ఆర్థోపెడిక్ సర్జన్గా అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రసిద్ధి కలిగిన డాక్టరు. అంతకుముందు మెడ్సిటీ CEO గారు ఉండేవారు. చాలామంది సామాన్య నిరుపేద దగ్గర నుంచి సినిమా సెలబ్రిటీస్ వరకు చాలామంది వారికి పేషెంట్స్, స్నేహితులు, ఆత్మీయులు. అటువంటి డాక్టర్ కృష్ణయ్య గారు కొన్ని నెలల క్రితమే బసవతారకరాం క్యాన్సర్ ఆసుపత్రికి CEOగా వారు బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మనం బసవతారకరామ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్నాము. డాక్టర్ కృష్ణయ్య గారిని CEO హోదాలోను డాక్టర్గాను అడిగి ఈ ఆసుపత్రిలో జరిగే సేవలు, క్యాన్సర్ గురించి, నివారణోపాయాల గురించి, చికిత్స గురించి, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీరేమో ఆర్థోపెడిక్ సర్జను, మీ సబ్జెక్ట్ అది. మీరు విదేశాల్లో కూడా చాలా ఏళ్ళు పనిచేశారు, చాలా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కీలకమైన విభాగాల్లో చేశారు. ఇప్పుడు సరే మెడ్సిటీకి అడ్మినిస్ట్రేటర్గా కూడా CEO కూడా ఉన్నారు. ఇదేం పూర్తిగా క్యాన్సర్ మీ సబ్జెక్టే కాదు. మీ సబ్జెక్టు కాని క్యాన్సర్ ఆంకాలజీ వాళ్ళు కాకుండా మిమ్మల్ని CEO కుర్చీలో కూర్చోబెట్టారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు? మంచి ప్రశ్న వేస్తారండి. ఇక్కడ CEO అనే వ్యక్తి ముఖ్య కార్యనిర్వహణాధికారి అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో పూర్తిగా లోతైనటువంటి పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఒక క్యాన్సర్ వైద్యశాలని నిర్వహించడానికి కావలసినటువంటి అనుభవం, కావలసినటువంటి పరిజ్ఞానం ఉంటే చాలా వరకు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన విషయాలు డాక్టర్ని సమన్వయపరిచి రోగులకి సక్రమమైనటువంటి వైద్యం మనం అనుకున్న రీతిలో జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, డాక్టర్లకు కావాల్సినటువంటి సదుపాయాలు, పరికరాలు ఇవన్నీ సమకూర్చి ఆ సమన్వయపరిచి దాన్ని సమగ్రమైనటువంటి సరైనటువంటి పద్ధతిలో నిర్వహించే అనుభవం ఉన్నట్లయితే చాలా వరకు సరిపోతుంది. ముఖ్యంగా నేను కూడా వైద్యుడిని కాబట్టి ఈ విభాగం నాకు కొంచెం కొత్త అయినా కూడా క్యాన్సర్ వైద్యం దాన్ని తెలుసుకోవడానికి, పూర్తిగా దాంట్లో మంచి చెడులు గ్రహించడానికి పెద్ద సమయం పట్టలేదు. కాబట్టి ఇవాళ నేను క్యాన్సర్ రోగికి అత్యంత ఆధునికమైనటువంటి వైద్యం ఇవ్వడానికి నాకు అంత పరిజ్ఞానం లేకపోయినా కూడా క్యాన్సర్ రోగికి ఎటువంటి వైద్యం చేయాలి, దాన్ని ఎలా నిర్వహించాలని కావాల్సిన అనుభవాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మీరు బేసిక్గా డాక్టర్ కాబట్టి క్విక్గా అడాప్ట్ అయ్యారు సబ్జెక్ట్. అవునండి. అదే ఒక డాక్టర్ కాని వ్యక్తి ఇటువంటి స్థానంలో కూర్చుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి. ఉదాహరణకి క్యాన్సర్ మీద ఆపరేషన్ చేసే డాక్టరు కొన్ని పరికరాలు కావాలనో, కొన్ని విషయాలు కావాలన్నప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించాలంటే యాజ్ అ సర్జన్గా నాకు తెలుసు. ఆపరేషన్ థియేటర్ ఎలా నిర్వహించాలంటే దాంట్లో నాకు తెలుసు. ఒక వైద్యుడు కాని వ్యక్తి దాన్ని అంత సులభంగా అవగాహన చేసుకోలేదు. ఎందుకంటే ఇది హైలీ టెక్నికల్ సబ్జెక్ట్. అంటే మీరు మెడ్సిటీ CEOగా చేశారు, అంతకుముందు విదేశాల్లో కూడా డాక్టర్గా చేశారు. అంటే అది డాక్టర్ అండ్ CEO అనుభవం రెండు కంబైన్డ్గా ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది. అవునండి, వాస్తవం. అయితే ఇప్పుడు క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా ఆసుపత్రి, క్యాన్సర్ హాస్పిటల్ ఫేమస్ కాబట్టి బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి. ఇప్పుడు బోన్ క్యాన్సర్ కూడా పెరుగుతోంది, చాలా వస్తుంది కదా. మీ సబ్జెక్ట్ బోన్స్, మీ సబ్జెక్టే కదా. సో ఈ బోన్ క్యాన్సర్ సబ్జెక్ట్లో మీ యొక్క వైద్యపరంగా మీ సేవలు ఏమైనా అందుతున్నాయా? అవసరమైనప్పుడు నేను కూడా అది చేయగలనండి. అయితే మా దగ్గర మంచి వైద్యులు ఉన్నారు. ఆ బోన్ క్యాన్సర్కి కేవలం బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మాత్రమే చేసే వైద్యులు ఉన్నారు ఇక్కడ. నేను ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిగా క్యాన్సర్ కూడా ఒక భాగమే, కానీ క్యాన్సర్ మీద అత్యంత ఆధునికమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిజ్ఞానం నాకు లేదు. ఆంకాలజీ దాంట్లో ఒక స్పెషల్ డివిజన్ అది.
కాకపోతే గతంలో ఒక యావరేజ్ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా అప్పుడప్పుడు క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్యం, ముఖ్యంగా ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన పరిజ్ఞానం ఉంటుంది. ఇంతవరకు నా అవసరం ఇక్కడ రాలేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, సుమారు 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ బోన్ క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్కి ఇక్కడికి వచ్చి వైద్యం చేశాను. మీకు పూర్వ బంధం ఉంది ఇక్కడ ఉంది. అప్పుడు ఒక పేషెంట్కి ఇక్కడ క్యాన్సర్ డాక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు బోన్ క్యాన్సర్ కూడా ఉంది కాబట్టి నన్ను పిలిపించారు. అప్పుడు ఆర్థోపెడిక్ పార్ట్ వరకు నేను చేసి ఆ భాగాన్ని పూర్తిగా తొలగించి అందులో కృత్రిమైన భాగం పెట్టాను. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ మీరు సీఈఓగా వచ్చిన తర్వాత ఏమైనా చేశారా అటువంటి? క్యాన్సర్కి సంబంధించినవి చేయలేదు యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే కొన్ని యాంపుటేషన్, ఒక పేషెంట్, ఒక చిన్నపిల్లకి యాంపుటేషన్ అంటే కాలు తొడ వరకు తీసేసినప్పుడు అది సరైన పద్ధతిలో లేనందువల్ల దాన్ని మళ్ళా సవరించి దాన్ని కృత్రిమైన కాలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన ఆపరేషన్ అనేది ఈ మధ్య చేయడం జరిగింది. ఇక్కడ నా అవసరం ఇంతవరకు రాలేదు. తర్వాత సార్, మనం క్యాన్సర్ అనేది ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక 30-40 ఏళ్ల క్రితం సుమారు వరకు కూడా 30 ఏళ్ల క్రితం కూడా ఎవరికో చాలా రేర్గా ఆ మాట వినేవాళ్ళం. ఎవరో 1,00,000 మందికో 10 లక్షల మందికో 1 కోటి మందికో క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో క్యాన్సర్ అనే ఒక ప్రత్యేకంగా అనుకునేవాడు. దాన్ని రాసపుండు ఏదో అనేవాడు తెలుగు పాతకాలంలో. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఆయన వెళ్ళిపోయాడంటే మామూలు మొన్నటిదాకా హార్ట్ అటాక్ వెళ్ళిపోయారనో ఏదో వెళ్ళిపోయారని అనుకునేవాడు. ఇప్పుడు అలాగే క్యాన్సర్తో వెళ్ళిపోయారనే మాట ఎక్కువ వినపడుతుంది. చాలామంది చివరి దశలోనూ రకరకాల రూపాల్లో క్యాన్సర్తో వెళ్ళిపోతున్నారు అన్నమాట బాగా వింటున్నాము. క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు, క్యాన్సర్ యొక్క ఆసుపత్రులు పెరుగుతున్నాయి, ఈ ఆంకాలజీ స్పెషలైజేషన్ పెరిగిపోతుంది. అసలు ఇంతగా క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది? గతంలో ఉందా, ఇప్పుడే పెరుగుతుందా ఈ మధ్యకాలంలో? దానికి కారణం ఏంటి? క్యాన్సరు మొత్తం మీద పెరిగింది అనడం వాస్తవం అండి. దానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో మార్పు, ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, కొన్ని కృత్రిమంగా చేసినటువంటి అడిటివ్స్ ఉంటాయి. ఆహారం నిల్వ కోసం కానీ అది ఆకర్షణీయమైనటువంటి రంగుల్లో ఉండడం కోసం రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాటన్నిటిలో కూడా క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయనేది గుర్తించారు. ఇది ఒక కారణం. అలాగే జీవనశైలిలో మార్పు, ఉదాహరణకి శారీరక శ్రమ సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, తీసుకునే ఆహారం, అధిక బరువులు, ముఖ్యంగా డయాబెటీస్, ఇటు చాలా కారణాలు ఉన్నాయి క్యాన్సర్ రావడానికి. ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైన కారణం నా ఉద్దేశంలో, మన దేశంలో క్యాన్సర్ పెరగడానికి పూర్వం దాన్ని గుర్తించే విధానాలు ఉండేవి కాదు. అంటే మెడికల్ వ్యవస్థ, మెడికల్ క్యాన్సర్ ఉండేది కానీ పేషెంట్లు ఈ క్యాన్సర్ ఉంది, ముఖ్యంగా కడుపులో భాగాలను గుర్తించడానికి కావాల్సిన స్కానింగ్ విధానాలు అవి ఉండేవి కావు. అది అసలు దృష్టికి వచ్చేదే కాదు. రోగి చనిపోయినా కూడా చనిపోయాడు అనుకునేవాళ్ళు కానీ క్యాన్సర్ వల్ల చనిపోయాడని చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. అది ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే 1950 దశకంలో మనం చూసినట్లయితే భారతీయుడి సగటు వయసు 37 సంవత్సరాలు, ఇప్పుడు 68 సంవత్సరాలు డబల్ అయింది. అందువల్ల ఎప్పుడైతే వయసు పెరుగుతుంటుందో దానికి సమాంతరంగా క్యాన్సర్ వ్యాధి కూడా పెరుగుతుంటుంది. ఉదాహరణకి ఒక 90 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిలో చూస్తే దాదాపు 50 నుంచి 60% క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే 80% ఉంటుంది 90 సంవత్సరాలు. అయితే అది దానివల్ల జబ్బుగా కనపడవచ్చు, కనపడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రాస్టేట్లో అటువంటి మార్పులు అనేవి జరుగుతుంటాయి. కాబట్టి మనిషి సగటు జీవితకాలం పెరిగే కొద్దీ శరీరంలో ఉన్న కణాల్లో మార్పులు వచ్చేసి ఆ కణాల్లో రూపాంతరం చెంది మ్యూటేషన్ వచ్చేసి ఈ క్యాన్సర్ అనేది మొదలయ్యేసి అది క్రమేపీ పెరుగుతుంటుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ పెరగడం సహజం. నా ఉద్దేశంలో అది ముఖ్యమైన కారణం. ఎక్కువ మంది సమాజంలో ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరు వృద్ధులు అనట్లేదు, యంగ్గా ఉంటున్నారు. వృద్ధులు అనడానికి డెఫినేషనే పూర్తిగా మారిపోయింది. 70-80 సంవత్సరాలని కూడా సహజసిద్ధంగా చురుగ్గా ఉండే పరిస్థితులు. కాబట్టి అదొక కారణం. రెండోది అన్డౌటెడ్లీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, జీవన శైలిలో మార్పులు ఉన్నాయి. అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. మూడోది డిటెక్షన్ కూడా ఎక్కువ పెరిగింది. అర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ ఉందంటే ఇవాళ మనకున్నటువంటి అధునాతనమైనటువంటి డయాగ్నోస్టిక్ పద్ధతుల ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. అందువల్ల ఇన్సిడెన్స్ ఓవరాల్గా పెరిగింది. అంటే మామూలుగా వైద్యం పెరగటము, వైద్య సదుపాయాలు పెరగటం, వైద్య శాస్త్రం పెరగటం, డాక్టర్లు పెరగటం, దాంతోపాటు ప్రజల్లో కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన పెరగటం వల్ల గుర్తించగలుగుతున్నారంటారు. అవును.
ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మెడికల్ చెకప్స్ అంటారు, రెగ్యులర్ స్క్రీనింగ్ అంటారు. ఇవన్నీ అయినందువల్ల పూర్వం అటువంటి ఏమి ఉండేవి కాదు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకుంటాం. అందులో ఒక్కోసారి బయటపడుతుంది, ప్రారంభ దశలోనే బయటపడుతుంది. పూర్వం అయితే అది పూర్తిగా ముదిరి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చిన దాకా తెలిసేది కాదు. ఇప్పుడు గుర్తిస్తున్నారు. గుర్తించినందువల్ల వైద్యం సులభతరం అవుతుంది, వైద్యం వచ్చేసి సింపుల్ అవుతుంది, అవుట్కమ్ కూడా బాగుంటుంది. అంటే ఒకప్పుడు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా తక్కువ ఉండేది. తర్వాత వెళ్ళినా కానీ ఇన్ని స్పెషలైజేషన్స్, ఇన్ని టెక్నాలజీ ఒకప్పుడు ఉండేది కాదు. అవును, అంతే కదా. వస్తాం. షుగరు, బీపీ ఎటువంటివి లేకుండా చాలా క్రమశిక్షణ కలిగిన జీవన విధానము, జీవన శైలి, ఒక్క ట్యాబ్లెట్ కూడా ఆ రోజు వరకు వేసుకోకుండా జీవించిన వాళ్ళకు కూడా కొంతమందికి రకరకాల వయసుల వాళ్ళు కూడా చివరిలో 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల ముందో ఎప్పుడో మనకు తెలిసి క్యాన్సర్ అని తెలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి? ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న వేశారండి. అంటే క్యాన్సరు కేవలం కొన్ని కారణాల వల్లే వస్తుందనేది కొంతవరకు తెలుసు మనకి. చాలాసార్లు ఎటువంటి కారకాలు కూడా ఉండవు. ఉదాహరణకి పొగ తాగేవాళ్ళు 100 మంది ఉంటే ఒక 20 మందికో 30 మందికి మాత్రమే క్యాన్సర్ వస్తుంది, మిగతా 70 మందికి ఎందుకు రాదు అంటే ఆ మెడికల్ పరిభాషలో ఏమంటారంటే పొగ తాగితే క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అంతేగాని పొగతో డైరెక్ట్గా వస్తుంది అనేది లేదు. అలాగే అన్ని విధాల ఆరోగ్యకరంగా ఉన్నా కూడా శరీరంలో ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కణాల్లోనే మార్పు వస్తుంది. అంటే ఒక కణం శరీరంలో నిరంతరం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కణాలు విభజన జరిగి పాత కణాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఆ ప్రక్రియలో కొన్ని 100,000 సార్లు, లక్షల సార్లు కూడా జరుగుతుంటాయి. అలాగా అదే కణం 2గా విడిపోతుంది, 2 మళ్ళీ 4గా విడిపోతుంది, కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని ముందుకు వెళుతూ ఉంటాయి. ఆ విభజన భాగంలో మ్యూటేషన్స్ జరుగుతాయి. ఎక్కడో చిన్న లోపం, ఆ చిన్న లోపం వల్ల ఆ కణం సరైన పద్ధతిలో వెళ్లకుండా క్యాన్సర్ ఉంటుంది, కణంగా మారుతుంది. దానికి ఎంత ఆధునికమైన వైద్యం, ఎంత ఖరీదైన వైద్యం అయినా కూడా దాన్ని పూర్తిగా నివారించలేదు. అదే స్టేజ్ 1 అంటే అక్కడే ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ శస్త్రచికిత్స ద్వారా ఆ భాగాన్ని మాత్రం తీసేయగలిగితే పూర్తిగా నివారణకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇందాక 2 మాటలు అన్నారు. గతంలో మన ఇండియన్ యావరేజ్గా వాడు బతికే కాలం 30 ఏళ్ళు పెడితే ఇప్పుడు 60 దాటిపోయింది, 67 ఎంత ఉంది, 67, 68 ఉంది ఇండియన్ యావరేజ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ 60 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ కనిపించట్లేదు, ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తున్నారు, 80 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ కనిపిస్తున్నారు. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ 30 నుంచి మన యొక్క మనిషి జీవించే ఇది పెరుగుతూ వస్తుంది. 30, 40, 50, ఇప్పుడు 67, 68కి ఇండియన్ యావరేజ్ మనుషులు బతికే వచ్చింది. 80, 90 వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ పెరుగుతుంటుంది అన్నారు. బాగుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఎందుకు క్యాన్సర్ వస్తుంది? ఇది దానికి ఇంతకు ముందే నేను చెప్పాను. వాళ్ళల్లో ఆ శరీరంలో ఇంటిగ్రల్గా అక్కడే అంతర్లీనంగా అక్కడ ఆ కణాలు సరైన పద్ధతులు విభజన జరగకుండా క్యాన్సర్ కణాలుగా మారిపోతాయి. గర్భంలో ఉన్న శిశువుకు కూడా వచ్చి, అంటే చాలా అరుదైంది అనుకోండి, ఆ గర్భంలో ఉన్న శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడే ఆ కణాలు అలా గ్రోత్ వచ్చేసి పెరుగుదల వచ్చి సరైన పద్ధతిలో వెళ్లకుండా ఈ క్యాన్సర్ రూపంలో వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జనరలైజ్ చేసి చెప్పుకోవడానికి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దానికి కూడా ఇదే కారణం. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఉన్నటువంటి కణాలు దాని నిజ స్వరూపమును అలాగే ఉండకుండా రూపాంతరం చెందుతాయి. ఆ రూపాంతరం చెందినప్పుడు సహజంగానే ఇలా ట్యూమర్స్ అంటే కణితుల్లాగా మారి క్యాన్సర్ కణాలు కణితుల్లాగా మారడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాంతో ఇదే కారణం అన్నమాట చిన్నపిల్లల్లో రావడానికి. అలాగే బ్లడ్ కూడా, బ్లడ్ క్యాన్సర్ చాలా విని ఉంటారు, చాలాసార్లు సినిమాల్లో కామనెస్ట్ కాదు క్విక్ డెత్ అంటే బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ని చాలా ఈజీ అన్నమాట. ఒక మనిషిని చంపేయాలనుకుంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చూపెట్టవచ్చు. సో ఈ బ్లడ్ క్యాన్సర్ కూడా ఎందుకనంటే శరీరంలో రక్త కణాలు వేగంగా మల్టిప్లై అవుతూ ఉంటాయి. కొద్ది రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోయి కొత్త కణాలు వస్తూ ఉంటాయి. అంటే నిరంతరం కొత్త కణాలు ఏర్పడుతుంటాయి, పాత కణాలు. క్యాన్సర్ అంటే పుండే కదా, పుండు ఒక్కటి మాత్రమే. క్యాన్సర్ అనేది బ్లడ్కి పుండే ఉంటుంది. అవును. బయట శరీరంలో బయట కనిపించేదానికి ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, రొమ్ము లోపల భాగంలో క్యాన్సర్ కణితిలాగా ఏర్పడి అది ట్రీట్మెంట్ లేకపోతే క్రమేపీ పెరిగి ఆ చర్మాన్ని అంతా తొలిచేసి పుండులాగా ఏర్పడుతుంది. అలాగే కొన్ని చర్మానికి సంబంధించిన క్యాన్సర్లో అప్పుడు పుండులాగా అనిపిస్తాయి. మీరు చెప్పినటువంటి రాచపుండు అనేది పూర్వం లోపల జరిగే క్యాన్సర్లు తెలిసేవి కాదు. ఇదొక నా సమాధానం. అప్పుడు లోపల క్యాన్సర్ ఉంటుందనే తెలిసేది కాదు. బయట ఈ పుండులు మామూలుగా మానలేదు కాబట్టి రాచపుండు మానలేదు. ఎందుకు? పూర్వం ఏం చేసేవాళ్ళు, చురకల చేత దాన్ని తీయించేవాళ్ళు.
ఆ క్యాన్సర్ని కట్ చేసి తీసేవాళ్ళు బార్బర్స్. ఆ చేసినప్పుడు మామూలు పుండు అయితే పోయి మారిపోయేది, కానీ క్యాన్సర్ పుండు మళ్ళా వచ్చేది. అందుకని రాచపుండు, అందుకని రుణ శత్రుశేషాలను ఉంచకూడదు అని కూడా అదొక సామెత కూడా వచ్చింది. రుణాన్ని శేషం ఉన్నదనుకోండి అది క్రమేపీ మళ్ళీ పూర్వం స్థితికి వస్తుంది అనేది దానికి ఉదాహరణ. ఎందుకంటే క్యాన్సర్ అనేది తీసేసిన పోదు. మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 2 భాగాలు విడిపోయింది కాబట్టి తెలుగు రాష్ట్రాలు అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈ తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా ఇప్పుడు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు మీకున్న సమాచారం నివేదిక ప్రకారం? ఇది చెప్పడం కష్టం అండి. ఎందుకంటే మనకి అన్ని చోట్ల ఈ ఉన్న రికార్డ్ అంతా క్రోడీకరించి మొత్తం ఒక సెంట్రలైజ్ చేస్తే తప్ప చెప్పలేము. అదే పాశ్చాత్య దేశాల్లో ఉదాహరణకి ఆస్ట్రేలియా తీసుకున్నారనుకోండి, ఆస్ట్రేలియాలో ఆ సంవత్సరంలో ఎంతమంది క్యాన్సర్ వచ్చింది, ఏ క్యాన్సర్లు ఎంతమందికి వచ్చాయని నిర్దిష్టంగా చెప్తారు. దాన్ని క్యాన్సర్ రిజిస్ట్రీ అంటారు. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక లెక్క అంచనా అధికారికంగా మన దగ్గర రికార్డు రిజిస్ట్రీ లేకపోయినప్పటికీ కూడా సుమారు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉండవచ్చు? నా ఉద్దేశం కొన్ని లక్షలండి, కొన్ని లక్షల్లో ఉంటారు. నేను దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పలేను. క్యాన్సర్ అనేది చాలా చాలా వైడ్ అన్నమాట. ఒక 50 రకాల క్యాన్సర్లు ఉంటాయి, మళ్ళీ అందులో డివిజన్స్ ఉంటాయి ఏజ్ వైజ్. ఇలా చూసుకుంటూ పోతే దాన్ని నిర్దిష్టమైన ఈ పర్టికులర్ క్యాన్సర్ అన్నారనుకోండి, ఉదాహరణకి టంగ్ క్యాన్సర్ అనేది ఎంతమందికి వస్తుందంటే ఉదాహరణకి 5,000 మందిలో ఒకరికి వస్తుందని ఆ విధంగా చెప్పొచ్చు, కానీ టోటల్ ఎంతమంది అని చెప్పడం కష్టం. అంటే ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే కొత్త పథకాలు కూడా దాన్ని రచిస్తున్నారు. దాని ప్రకారం ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది పెట్టాలి. అంటే ప్రభుత్వాలు మన ఇంతకుముందు పోలియోకి ఎలాగా నివారణకి వ్యాక్సిన్ ద్వారా నివారించారో అలాగే సమాజం లోపలికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లోకి రూరల్ ఏరియాస్ అంతా వెళ్ళి సర్వే చేసి ప్రారంభ దశలను గుర్తించి స్క్రీనింగ్ అలాగని చేయగలిగినట్లయితే ఆ రికార్డును అంతా కానీ మనం కంప్యూటరైజ్ చేయగలిగినట్లయితే మనం మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం బాగా చెప్పొచ్చు. దాంట్లో భాగంగా మేము కూడా చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రారంభ దశలోనే గుర్తించి అలాగే క్యాన్సర్ కారణాలైనటువంటి వాటిని కూడా ప్రజలకు పూర్తిగా వివరించి నివారణ అనేది ముఖ్యం. నివారణ వీలు కానప్పుడు ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం. దానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మన సినిమా మాల్స్కి వెళ్ళినా సినిమా థియేటర్లకు వెళ్ళగానే ఆ ప్రారంభంలోనూ ఇంటర్వెల్లోనూ తప్పనిసరిగా ఒక యాడ్ కంపల్సరీగా వస్తుంది. మీరు చెప్పినట్టు పాన్ పరాగు గుట్కాలు దీనివల్ల క్యాన్సర్ వచ్చింది, మా కుటుంబమే నాశనం అయిపోయింది, ఇలా అయిపోయాము అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ విధంగా కొంత ప్రసారము కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీరు చూసినట్లయితే ఈ డాక్టర్స్ ముఖ్యంగా పొగ త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అనేది నిర్ధారణ అయింది. 1950లోనే నిర్ధారణ అయింది. మొట్టమొదటిసారిగా బ్రిటన్లో ఈ పొగ తాగే వాళ్ళ మీద పరిశోధన చేస్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ పొగ తాగే వాళ్ళు కనపడ్డారు. డాక్టర్స్ గ్రూప్ మీద చేశారు. ముందు పొగ తాగే డాక్టర్స్ని తీసుకొని వాళ్ళలో ఎంతమందికి క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకున్న తర్వాత ఓహో దీంట్లో పొగలో ఏదో ఉంది, దీంట్లో నికోటిన్ అనే పదార్థం ఉంది, ఇది క్యాన్సర్ కారకులు అని చెప్పేసి అక్కడి నుంచి పూర్తిగా దాని మీద సమగ్రంగా పరిశోధన చేసిన తర్వాత అది నిర్ధారణ అయింది. అయితే ఆ డాక్టర్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదాహరణకు మీరు ఈ మధ్య గమనించి ఉంటారు, సిగరెట్ ప్యాకెట్ మీద పొగ త్రాగడం ఇంతకుముందు హానికరం అనేవాళ్ళు, ఇప్పుడు ఇంకా దాన్ని ఉధృతిని పెంచి చావుకు కారణం అన్న అంతవరకు ముద్రించేంత క్యాన్సర్ వస్తుంది. క్యాన్సరా పొగాకు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అంటే తాగేవాడికి పూర్తిగా ఈ విషయం చెప్పాలి, ప్రాణహాని ఉంటుందని చెప్పాలి. అంతవరకు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వాలంటీర్స్ వచ్చి ప్రభుత్వం మీరు ఈ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నిటికి కారణం ఏంటి, ఇవి క్యాన్సర్ కారకాలు ఇతరత్ర ఆరోగ్యానికి హానికరాలు అని చెప్పి ఆ తీసుకునే వ్యక్తికి కావాల్సిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అవి చూస్తున్నాం ఇవాళ. ఇప్పుడు బీడీ, సిగరెట్టు, చుట్ట, సిగార్స్ అంటారు. మళ్ళీ ఈ సిగరెట్లో ఫిల్టరు, అందులో చాలా కాస్ట్లీవి, చీప్వి, ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి కదా. నిరుపేదలు, గిరిజనులు, నిరక్షరాస్యులు వాళ్ళు చుట్టని గొంతు దాకా తీసుకెళ్ళి తాగటం దానివల్ల వస్తుంది అంటున్నారు. కానీ బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా స్టైల్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సిగరెట్ తాగుతున్నారు. మనం చూస్తున్నాం, దృశ్యాలు చూస్తున్నాం హైదరాబాద్లో. సో మరి ఏ సిగరెట్ తాగినా వస్తుందా క్యాన్సరు? మంచి ప్రశ్న అండి. ఇది కూడా మూడోసారి. లోపల ఉండేది అన్నింటిలో వచ్చేసి ఇథైల్ ఆల్కహాలే. అది సారాయి తాగినా లేకపోతే 10,000 రూపాయల బాటిల్ తాగినా ఇథైల్ ఆల్కహాలే. అలాగే శ్రీకాకుళంలో నాటు పొగాకుతో చుట్ట తాగినా 10,000 రూపాయలు సిగార్స్ ఉంటాయి, దాన్ని తాగినా లేకపోతే ఖరీదైన సిగరెట్లు ఫిల్టర్ పెట్టుకొని తాగినా ఆ కాలినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేది నికోటినే.
ఆ తాగే విధానంలో కానీ ఆ ఫీలింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి అనుభూతిలో మార్పు వస్తుంది, అంతేగాని దాంట్లో ఉండే హానికరమైన పదార్థాలు సేమ్. అంటే ఈ ఫిల్టర్ అన్నారు కదా, ఫిల్టర్లో కొంతవరకు ఫిల్టర్ చేస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమో తెలీదు. పూర్తిగా ఫిల్టర్ చేస్తే అసలు తాగడం ఎందుకు? తాగేదే ఆ నికోటిన్ శరీరంలోకి వెళ్ళి కిక్ రావడానికి. మరి దాన్ని తీసేస్తే ఇంక తాగడం ఎందుకు? బెండు కాల్చినట్టు ఉంటుంది కదా, అందుకని పూర్తిగా తీయకూడదు. అది చుట్ట దాగినా 10,000 రూపాయల సిగారు తాగినా అది ప్రమాదకరమే, క్యాన్సర్ 100% వస్తుంది. 100% తర్వాత మద్యం గురించి కూడా చెప్పారు, మద్యం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మద్యంలో కూడా ముఖ్యంగా లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. మద్యం హానికరాల్లో హాని చేసే చాలా విషయాల్లో క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా లివరు తీసుకున్న మద్యం అంతా లివర్లో దాని మీద పనిచేసి లివరు కృషి చేసి దాన్ని డీటాక్సిఫై చేస్తుంది అనమాట. ఆ ప్రక్రియలో దాని శక్తికి మించి మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఒక స్థితికి వచ్చిన తర్వాత లివర్ ఆ పని చేయలేక లివర్ పూర్తిగా ఫెయిల్యూర్ కావడం ఒకటి. లివర్ ఫెయిల్యూర్ చాలా కామన్. కొన్నిసార్లు క్యాన్సర్గా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. కళ్ళు వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? కళ్ళులో కూడా ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, తక్కువ మోతాదులో ఉంటుంది. ఆల్కహాల్ వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉంటుందో కళ్ళులో కూడా అంతే ఉంటుంది. కాకపోతే కళ్ళు అనేది సహజ సిద్ధంగా తయారైనటువంటి ఆల్కహాల్. చెట్లో అది పులిసి అక్కడ ఉన్నట్టు ఏదైనా సరే సింపుల్గా చెప్పాలంటే ఏ కార్బోహైడ్రేట్ తీసుకున్నా అది షుగర్గా మారుద్ది. ఈ షుగర్ని ఫర్మెంట్ చేసినప్పుడు దాంట్లో ఈస్ట్ కలుపుతారు. ఈస్ట్ అనే బ్యాక్టీరియాని కలిపినప్పుడు ఈస్ట్ ఏం చేస్తుందంటే షుగర్ని ఆల్కహాల్ కింద మారుస్తుంది. అందుకని కొన్నిసార్లు సహజ సిద్ధంగా ఫ్రూట్స్ కూడా అలాగే ఉండి పులిసిపోయి ఆల్కహాల్ కింద మారుతాయి. సార్, ఇప్పుడు వైన్ ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా ఈ మధ్య చాలా బాగా చెబుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? వైన్ మంచిది, విస్కీ చెడ్డది అన్నట్టు ఏం లేదండి. వైన్లో రెడ్ వైన్ మంచిదని ఒక వాదం ఉంది. ఎందుకనంటే నాట్ బికాజ్ ఆఫ్ ది ఆల్కహాల్ ఇట్. రెడ్ వైన్లో ఉండే ఆల్కహాల్ వైట్ వైన్లో, బీర్లో, విస్కీ, రమ్ము, జిన్ను, సారాయి ఉండే అన్నిటి ఆల్కహాల్ ఒకటే. అయితే రెడ్ వైన్లో ఈ ఆల్కహాల్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇప్పుడు రెడ్ వైన్ అనేది రెడ్ గ్రేప్స్ నుంచి చేస్తారు. ఈ రెడ్ గ్రేప్స్లో ఎర్ర ద్రాక్ష నుంచి, ఈ ఎర్ర ద్రాక్ష చేసేటప్పుడు ఆ ద్రాక్ష చర్మం ఉంటుంది కదా, అది రెడ్గా ఉంటుంది. అందువల్ల వైన్ రెడ్గా వస్తుంది. వైట్ వైన్ వైట్ గ్రేప్స్తో చేస్తారు. ఈ రెడ్ గ్రేప్లో ఉన్నటువంటి ఆ ద్రాక్ష పైన ఉన్నటువంటి చర్మంలో ఉంది, అందులో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని నిర్మూలించడానికి ఉపయోగపడతాయని ఒక శాస్త్రంలో నిరూపణ అయింది. అందుకని అప్పటి నుంచి 1990లో అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ వాళ్ళు రెడ్ వైన్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి చాలా మంచిదని ఒక పేపర్ పబ్లిష్ చేశాక రెడ్ వైన్ తాగడం విపరీతమైంది. బట్ రెడ్ వైన్ తాగినా అందులో ఎక్కువ మోతాదులో మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఆ ఆల్కహాల్ లివర్ని ఎలాగో డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సేఫ్ అనేం కాదు. క్యాన్సర్ కారకమైన అంశాలలో క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయంటారు కదా, అందులో మనం పీల్చే గాలి, ఆహారం కూడా ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. తీసుకునే ఆహారాలు, జీవన విధాన శైలి కంటే దాంతో పొల్యూషన్. ఇవాళ మనం చూసినట్లయితే బయట ఆటోమొబైల్ పొల్యూషన్, వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం, వెహికల్ పొల్యూషన్, పొగ్గొట్టాల ద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వీటన్నిటి ద్వారా తప్పనిసరిగా, అలాగే ఇండస్ట్రియల్స్ దగ్గర నుంచి పొగగొట్టాల నుంచి వచ్చే పొల్యూషన్, వీటన్నిటి కూడా కొన్ని కారణాలు. సో మీరు చెప్పినట్టు గాలి, నీరు, ఆహారము, జీవనశైలి ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. మనం జీవించే విధానంలోనే అంతర్భాగం. అంతే, జీవనశైలి అన్నారు. జీవనశైలిలోనే మామూలుగా ఎంత చక్కగా మనం జీవించినా కూడా కొన్నిసార్లు వస్తాయి. వీటన్నిటిలో మిళితమై ఉన్నాం మనం. కాకపోతే ఎప్పుడు ఆ విచక్షణను ఉపయోగించి మంచి చెడ్డల్లో అన్నీ ఉంటాయి, కానీ మంచి మాత్రం ఎందుకు తీసుకోవాలి? అలాగే ఆహారంలో ఇవన్నీ మన దైనందిన జీవితంలో ఇవన్నీ భాగాలు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఆటోమొబైల్ ఈ పొల్యూషన్కి దూరంగా ఉండడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే మంచి ఆహారం తీసుకోవడం. కృత్రిమంగా తయారు చేసిన ఆహారం వల్ల కూడా ఎక్కువ వస్తుందని, ముఖ్యంగా రకరకాల హార్మోన్స్ కలిపి కృత్రిమంగా విపరీతమైన ప్రొడక్షన్ చేయడం కోసం చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ, అలాగే వెజిటబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి కృత్రిమ పద్ధతుల ద్వారా వీటన్నిటికి కూడా ఏదో ఒక రకమైన క్యాన్సర్కి సంబంధం ఉంది అనేది ఇవాళ వాస్తవం. అది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో ఏది ఆరోగ్యదాయకము, ఏది క్యాన్సర్ని రాకుండా చేస్తుంది, అది ఏమైనా ఉందా సైన్స్? చాలా వరకు ఉందండి. పూర్తి వివరాలకు వెళ్ళాలంటే, ఫైన్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. క్లుప్తంగా చెప్పాలంటే మాంసాహారులకి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకున్నప్పుడు
అది వాళ్ళకే నిరూపణ అయింది. ఎక్కువ మోతాదులో మాంసాహారం తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఎక్కువ మోతాదులో మాంసాహారం తీసుకున్నప్పుడు క్వాంటిటీ తక్కువ తింటారు. అదే వెజిటేటివ్ శాకాహారం అనుకోండి, బల్క్ ఎక్కువ ఉంటుంది. అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. శరీరానికి ఉపయోగపడేదానికంటే కూడా మలం ద్వారా విసర్జించే పదార్థం ఎక్కువ ఉంటుంది. మన మానవ శరీరం ఆ ఎక్కువ పదార్థం విసర్జించడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పరిచింది. దానికి భిన్నంగా ఎప్పుడైతే తక్కువ తీసుకున్నారో, ఇది ఆ వ్యవస్థలో ఈక్విలిబ్రియం, అక్కడ ఉన్నటువంటి సమన్వయం లోపం వల్ల గట్ క్యాన్సర్స్ ఎక్కువ. ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, యూరోప్లో ఈ కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువ మనకంటే. వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు వచ్చిందని అంటే ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువ లేనందువల్ల వచ్చిందని నిర్ధారణ అయింది. అందుకని ఫైబర్ తీసుకోండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పడానికి అదొక కారణం అనమాట. మనకి రిలేటివ్గా లేదని కాదు, భారతదేశంలో ముఖ్యంగా శాకాహారంలో అది తక్కువగా ఉంటుంది, మాంసాహారంలో ఎక్కువ ఉంటుంది. సో మనం ఆహారం తీసుకునే క్రమంలో నాన్ వెజిటేరియన్ ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది అంటారు. అలా చెప్పకూడదు, అంత డైరెక్ట్ చెప్పడం సబబు కాదు. ఎందుకంటే కొంత ఎక్కువ ఉంటుంది, అంతేగాని నాన్ వెజిటేరియన్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పే అంత పూర్తి శాస్త్రీయ ఆధారాలు కొంతవరకు ఉంటుంది, కొంతవరకు కారణం ఉంటుంది. మన ఆయుర్వేదం ప్రకారం చూస్తున్న యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. ఆల్మోస్ట్ వెజిటేరియన్ ఇస్ సేఫ్ అంటారా? దాంట్లో సందేహం ఏం లేదు. అందుకని ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ శాకాహారం మీద ఎక్కువ మోజు, ఎక్కువ ప్రచారం వస్తుంది. శాకాహారం మంచిది అనేది సర్వత్రా ఇవాళ నమ్ముతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, అది నిజం కూడా. ఇప్పుడు శారీరక వ్యాయామము, యోగా, సూర్య నమస్కారాలు, ధ్యానము, ఉపాసన, ఈ మార్గాల ద్వారా, అంటే ఇది మెంటల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్లు, దీని ద్వారా క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవి శారీరక అలవాట్లలో ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇండైరెక్ట్గా కొంత ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే శాస్త్రీయంగా దీనికి ఎటువంటి ఆధారం లేదు. యోగా చేస్తే క్యాన్సర్ రాదనేది ఎటువంటి వాస్తవం కాదు. అలాగే శారీరక వ్యాయామాలు, శ్రమలు, ఆహారపు అలవాట్లు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పూర్తిగా ఇది నిరంతరం ఇది చేసే వాళ్ళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సరే, మన బసవతారకరామ్ క్యాన్సర్ హాస్పిటల్, ఈ కేంద్రం, ఇది హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ కూడా కదా. ఇది ఇందులోకి వస్తే మీకు మామూలుగా సంవత్సరానికి ఎంతమంది పేషెంట్లు వస్తుంటారు? ఇక్కడ రావడం ఎక్కువ మంది ఈ హాస్పిటల్లో ఎంచుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా, మిగతా రాష్ట్రాలను చూస్తున్నట్టుంది. ఇక్కడ జరిగే సేవలు ఏంటి? ఇక్కడ రావడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏ విధంగా క్యూర్ అయ్యి బయటకు వెళ్తున్నారు? ఎంతమంది మరణం దాకా వెళ్లకుండా మామూలుగా ఆరోగ్యంతో బయటకు వెళ్తున్నారు? మాకు పోయిన సంవత్సరం దాదాపు 80,000 మంది మా హాస్పిటల్కి వచ్చారండి అవుట్ పేషెంట్ ద్వారా. అలాగే ప్రతి సంవత్సరం సుమారు 8,000 మందికి ఆపరేషన్ చేస్తాం, క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు. వీళ్ళందరూ రకరకాల స్టేజ్ల్లో వస్తూ ఉంటారు. ప్రాథమిక స్టేజ్లో కనుక వస్తే అద్భుతమైనటువంటి వైద్యం, నివారణ, అంటే ఇంక దాన్ని పూర్తిగా రాకుండా ఇంక రాదు అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. కొన్నిటిని అదుపులో పెట్టవచ్చు, కొన్ని పూర్తిగా నయం చేయొచ్చు, కొన్నిటిని చేయలేము, ఇలా ఉంటుంది. అయితే ఈ హాస్పిటల్ ఎందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిందంటే, ఇది లాభాపేక్షలు అనేటువంటి హాస్పిటల్, ట్రస్ట్. ఇక్కడ వచ్చినటువంటి డబ్బుని ఎవరు తీసుకెళ్లరు. అందువల్ల పేషెంట్కి ఏది అవసరమో అంతవరకు మాత్రమే చేస్తారు. ఎక్కువ చేసి ఎక్కువ సంపాదన అనే ధోరణి ఈ హాస్పిటల్కి లేదు. అలాగే అత్యంత ఆధునికమైనటువంటి వైద్యం అతి తక్కువ ధరలో అందించే వ్యవస్థ ఉన్నది ఇక్కడ. అలాగే ఆరోగ్యశ్రీలో వచ్చిన, తక్కువ డబ్బు కట్టగలిగే స్థితిలో వచ్చినా, కొంతమంది ఏమి కట్టలేకపోయినా, ఆరోగ్యశ్రీ లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో రకరకాల డొనేషన్స్ ద్వారా ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడే కాస్త కోస్త మిగిలిన డబ్బు ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తాం. డాక్టర్లందరూ కూడా లాభాపేక్ష లేకుండా చూస్తారు. ఎందుకంటే డాక్టర్స్ ఎవరు కూడా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కాదు. ఇక్కడ వాళ్ళు నెలసరి జీతం తీసుకొని చేసేవాళ్ళు కాబట్టి ఎక్కువ మందులు రాసినంత మాత్రాన వాళ్ళకి ఏమి రాదు. కాబట్టి ఈ వ్యవస్థ అనేది చాలా సాధారణంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి వ్యవస్థ. అందరూ కూడా నిబద్ధతతో పనిచేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇంకోటి, మాకు కొత్త ఎక్విప్మెంట్ అవి కావాలంటే మేము దాతలు
కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. ఆ దాతల ద్వారా స్వీకరించి ఎప్పటికప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పరికరాలని ఆధునీకరించుకోవడం, కొత్త కొత్తవి కొనుక్కోవడం, ఆ విధంగా ఇక్కడ లభించే వైద్యం ఏ కార్పొరేట్ హాస్పిటల్కి కూడా తీసుకోని రీతిలో ఉంది. అత్యంత ఆధునికమైనటువంటి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలనేదే మా హాస్పిటల్ యొక్క వ్యవస్థాగత మొదట ఉన్నటువంటి ప్రమోటర్స్ అందరూ కూడా వాళ్ళ ధ్యేయం అది. ఆ ధ్యేయం ప్రకారం ఇవాళ కూడా నడుస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చే పేషెంట్, క్యాన్సర్ పేషెంట్లు ఆరోగ్యం కుదుటపడి మామూలుగా మనుషులుగా జీవించిన వాళ్ళు, ఆరోగ్యాన్ని కుదుటపడి వెళ్ళిన వాళ్ళు, క్యాన్సర్ నయం చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు? 80,000 చాలా మంది ఉంటారండి. ఈ 80,000 మందిలో చాలా క్యాన్సర్స్ పూర్తిగా క్యూరబుల్ ఉంటాయి. ఉదాహరణకి క్యాన్సర్ సర్వైవల్ డే అని అప్పుడప్పుడు పెట్టి, ముఖ్యంగా అతి క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధి నయమైన వాళ్ళంతా తీసుకొచ్చి అందరికీ భరోసా కల్పించడానికి వాళ్ళందరికీ చేత చెప్పిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా క్యాన్సర్ సర్వైవల్ డే అని. అలాగే కొన్ని ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ప్రారంభ దశలో వస్తే దాన్ని ఆ ట్యూమర్ని పూర్తిగా తీసేసి తర్వాత మందుల ద్వారా దాన్ని పూర్తిగా నయం చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ క్యాన్సర్కి అత్యంత ఆధునికమైన వైద్యం అందుబాటులో ఉంది, కానీ ప్రాథమిక దశలో గుర్తించాలి. ఈ ప్రాథమిక దశలో గుర్తించాలనంటే అందరికి కూడా దాని గురించి అవగాహన ఉండాలి. కాబట్టి మా హాస్పిటల్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, క్యాన్సర్ రాకుండా నివారణకు కావాల్సినటువంటి అన్ని సమాచారం ఇవ్వడం, అలాగే క్యాన్సరు ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని ప్రారంభ దశలో గుర్తించడానికి ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద అవగాహన కల్పించడం అనేది మాకు రోగికి వైద్యం చేయడం ఎంత ముఖ్యమో దానికి సమాంతరంగా మేము చూసి బాగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి దీనంతా ప్రచారం చేసి మాకున్నటువంటి 2 మొబైల్ వ్యాన్స్ ద్వారా మా సిబ్బంది అంతా అక్కడికే వెళ్ళి గ్రామాలకు వెళ్ళి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతులన్నీ బోధిస్తుంటారు. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ అక్కడ గుర్తిస్తే వాళ్ళని మళ్ళీ మా హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ వ్యాన్లో అత్యంత ఆధునికమైనటువంటి మ్యామోగ్రఫీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటుంది. అందులో 2 వ్యాన్లు కూడా 2 దాతలు ఇచ్చారు. దాదాపు గడిచిన 15 సంవత్సరాల్లో 2,50,000 మందికి ఇలా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మేలు కల్పించారు. అంటే సంవత్సరానికి 80,000 మంది మన హాస్పిటల్కి ఎవరీ ఇయర్ యావరేజ్గా ఈ మధ్య పెరుగుతుంది కదా, వస్తుంటే ఎంతమంది మరణాల సంఖ్య ఎంత పర్సెంటేజ్ ఉంది? పర్సంటేజ్ నేను చెప్పలేనండి. ఈ 80,000 మంది కూడా క్యాన్సర్ ఉన్నవాళ్ళే. ఇది ఎందుకంటే మాది టెర్షియరీ రెఫరల్ సెంటర్. అంటే ఇది ప్రైమరీ సెంటర్ అంటే మనిషి వచ్చి చూపించుకుంటాడు, అందులో 100 మంది చూస్తే 2కో 3కో క్యాన్సర్ ఉంటుంది. అటువంటిది కాదు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు 99% క్యాన్సర్ ఉన్నోళ్లే వస్తారు. తేలిన తర్వాత వేరే చోట చూపెట్టుకొని క్యాన్సర్ ఉందన్న తర్వాత మాది రెఫరల్ సెంటర్. సో కాబట్టి వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో చాలా అరుదుగా వేరే చోట క్యాన్సర్ అనుకున్నా కూడా మా వాళ్ళు మళ్ళీ పరీక్ష చేసి ఇది క్యాన్సర్ కాదు అని కొన్నిసార్లు నిర్ధారణ చేస్తూ ఉంటారు. అది 1% అనుకోవచ్చు. 99% ఈ 72,000 మందిలో 99% క్యాన్సర్ ఉన్నవాళ్ళే. అంటే ఇతను మరణాలు తక్కువ ఉంటాయా ఎలా అది అడుగుతున్నారు? అది స్టేజ్ని బట్టి ఉంటుందండి. కొన్ని అందుకనే ఆ మరణాలు తప్పనిసరిగా చాలా మంది చనిపోతూ ఉంటారు, మా హాస్పిటల్లోనే చనిపోతూ ఉంటారు. అంటే లాస్ట్ స్టేజ్లో వచ్చారు. అయితే చనిపోతుందని డాక్టర్కి తెలుసు, రోగికి తెలుసు, రోగికి కుటుంబ సభ్యులకు తెలుసు, అయినా కూడా వైద్యం చేస్తాం. ఎందుకంటే ఆ మిగిలిన రోజుల్లో కూడా సాంత్వన కలగడానికి, రోగికి ఉపశమనం కలగడానికి, బాధను నివారించడానికి, అక్కడ దాని ద్వారా క్యాన్సర్ ద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావం, ఉదాహరణకి వామిటింగ్స్, కాన్స్టిపేషను, బ్లీడింగు, నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని తగ్గించడానికి పాలియేటివ్ కేర్ అని ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు మా దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్లు ఇటువంటి రోగులకు మాత్రమే వైద్యం చేస్తారు. అంటే మిగతా డిపార్ట్మెంట్లు ఇది వ్యాధి నయం కాదు, పేషెంట్ ఎక్కువ రోజులు బ్రతకడు అని నిర్ధారించిన తర్వాత పాలియేటివ్ కేర్కి పంపిస్తారు. ఈ పాలియేటివ్ కేర్లో వాళ్ళు రకరకాల చికిత్సా విధానాల ద్వారా ఆ రోగికి సాంత్వన చేకూరుస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మానసిక స్వాంతన పేషెంట్కి కానీ రోగి యొక్క బంధువులను కూడా ఓదార్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి కావాల్సిన సైకాలజిస్టులు, సోషల్ వర్కర్స్ అందరూ కూడా కలిపి ఒక బృందంలాగా వీళ్ళకి వైద్యం అందించే సదుపాయం ఉంది. అంటే వీళ్ళు గ్యారంటీ చనిపోతారు అని కొన్ని రోజుల్లోనే నెలల్లోనే వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళకి పాలియేటివ్ కేర్ ద్వారా వాళ్ళకి ఎటువంటి కష్టము మానసికంగాను శారీరకంగా ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా వాళ్ళ ప్రాణం పోయే వాతావరణాన్ని ఇక్కడ మీకు ఉంటుంది. ఆ చివరి రోజుల్లో
చివరి రోజుల్లో బాధతోటి నిరంతరం సఫర్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చికిత్సా విధానాన్ని పాలియేటివ్ కేర్ అంటారు. చాలా అద్భుతమైనటువంటి విధానం, ఆధునిక విధానం కదా. ఇది ఖరీదైందా లేకపోతే అందరికి అందుబాటులో ఉంటుందా? ఇది అందరికీ అందుబాటులో ఉంటుందండి. కొన్నిసార్లు ఫ్రీగా కూడా చేస్తాం. మా దగ్గర కొంతమంది పేషెంట్స్ వచ్చి క్యాన్సర్ చివరి స్టేజ్కి వచ్చింది, ఎండ్ ఆఫ్ ది రోడ్ వచ్చేసింది, అయినా కూడా విపరీతమైన నొప్పులు ఉంటాయి, బాధ భరించలేకుండా ఉంటారు. వాళ్ళ కోసం ఒక ఫండ్ కూడా క్రియేట్ చేశాం. ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అనగానే క్యాన్సర్ వచ్చిందంటే గ్యారెంటీగా వీళ్ళు పోతారు, చచ్చిపోతారు అనే వాస్తవం కాదు. నిన్న మొన్నటి దాకా ఉండేది, ఇప్పుడు అది అవసరం లేదంటారా? అస్సలు అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్ అనేది తప్పనిసరిగా క్యూరబుల్ ఫస్ట్ సెంటర్. అయితే దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అప్లై అంటారే, అంటే ఏ స్టేజ్లో ఉంది, ఏ ఆర్గాన్ క్యాన్సరు, ఆ క్యాన్సర్లో ఒకే ఆర్గాన్లో రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు థైరాయిడ్లో తీసుకుంటే థైరాయిడ్లో ఒక స్టేజ్లోనే 4 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఒక క్యాన్సరు చాలా మృదువైందని చెప్పొచ్చు, అంటే అదేం పెద్ద హార్మ్ఫుల్ కాదు, పేరు క్యాన్సరే కానీ గంగిగోవ లాంటి క్యాన్సర్ అది. ఇంకోటి స్టేజ్ 1లో ఉన్న కూడా అది మహా ఉధృతంగా ఉంటుంది. అది అట్లా ఆ రకరకాల క్యాన్సర్లు ఉంటాయి, రకరకాల ఆర్గాన్లో ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్లో క్యాన్సర్ అనుకోండి, దాన్ని ఆపరేషన్ చేసి వెంటనే తీసేయలేరు, ఎందుకంటే బ్రెయిన్ టిష్యూని తీసేయలేరు. అట్లా దానికి అంత సింపుల్గా చెప్పండి అటువంటి పరిష్కారం లేదు. మన బసవతారక క్యాన్సర్ ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉండటానికి, ఒకవేళ క్యాన్సర్ వస్తుందా రాదా తెలుసుకోవడానికి, వివిధ దశలు తెలుసుకోవడానికి, వీటన్నిటికీ మీరు ఏమన్నా ఒక ప్రసారము ఏదన్నా చేస్తున్నారా? ప్రచారం మేము వైద్యాన్ని గురించి ప్రచారం మేము చేసుకోండి, అది మా పాలసీ. కాకపోతే క్యాన్సర్ నివారణకి ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ నివారణకి మార్గాలు, క్యాన్సర్ స్క్రీనింగ్కి మార్గాలు అన్నీ కూడా మా కార్యకర్తలు, మా సిబ్బంది 2 రాష్ట్రాలని మొత్తం అక్కడికే వెళ్ళి అక్కడికి ప్రచారం చేస్తారు. అలాగే మా వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కూడా త్వరలో దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాం. వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఏ క్యాన్సర్ కారకులు ఏంటి, తర్వాత ఏ విధంగా, ఉదాహరణకి ఒక స్త్రీ అనుకోండి రొమ్ము క్యాన్సర్ రోజు తనకై తను పరీక్ష చేసుకుంటే ఏదైనా చిన్న కణితి తెలిసిందనుకోండి, బిగినింగ్లోనే ప్రారంభ దశలోనే వెళ్ళి డాక్టర్ చూపించుకోగలిగితే అది పూర్తిగా నయం అవుతుంది. దాన్ని గుర్తించడం ఎలాగా, ఇటువంటి విధానాలన్నీ కూడా చెప్పాలని ఆకాంక్ష, అవేర్నెస్ని. కాబట్టి త్వరలో దీన్ని చాలా ఇంకా బాగా విశాలంగా తీసుకెళ్ళి క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయాలని నా కోరిక. త్వరలో దాన్ని చేస్తాం. తీసుకెళ్ళి మొత్తం క్యాన్సర్ రహిత కాకపోయినా కూడా క్యాన్సర్కి కావాల్సినటువంటి సమాచారంలో లోపం లేదు అన్నట్లు చేయాలనేది మా కోరిక. అంటే ప్రపంచంలో క్యాన్సర్ అన్ని దేశాల్లో పెరుగుతోంది. ది బెస్ట్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ హాస్పిటల్స్ అంటే ది నెంబర్ 1 ఏది? ఈ హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది? నెంబర్ 1 ప్రపంచంలో ఎండి ఆండర్సన్ అని అమెరికాలో హ్యూస్టన్ నగరంలో ఉంది. అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే చాలా ఉన్నాయి వాళ్ళ స్టాటిస్టిక్స్. ఉదాహరణకి పోయిన సంవత్సరం 60 కొత్త క్యాన్సర్ డ్రగ్స్ కనుక్కుంటే 30 వాళ్ళ హాస్పిటల్లోనే కనుక్కున్నారు. పోతే బసవతారక హాస్పిటల్ అనేది భారతదేశంలో 2-3 స్థానాల్లోనే ఉన్నాం. కొన్ని విషయాల్లో నెంబర్ 1గా కూడా ఉన్నాం. భారతదేశంలో నీతి ఆయోగ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. మాది బెస్ట్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అని మమ్మల్ని సర్టిఫై చేశారు. నీతి ఆయోగ్ అంటే పూర్వ రూపంలో ప్లానింగ్ కమిషన్. అలాగే కొన్ని సంస్థలు సర్వే చేసి, ఉదాహరణకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మాది నెంబర్ 1, అలాగే పీడియాట్రిక్ దాంట్లో నెంబర్ 2, అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్లో దక్షిణ భారతదేశంలో 1-2 స్థానాల్లోనే ఉన్నాం. ఇవి కాకుండా 2 ఉభయ రాష్ట్రాల్లో యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ అనే సంస్థ మా ఒక్క హాస్పిటల్ మాత్రమే గుర్తించింది, దానికి కావాల్సినట్టు ఇలా ఉన్నాయని. ఇంకోటి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ మా ఒక్క హాస్పిటల్ని గుర్తించి ఆర్థిక సహాయం కావాలంటే మా ఒక్క హాస్పిటల్కి మాత్రమే ఇస్తుంది, మిగతా ఏ హాస్పిటల్కి ఇవ్వదు. సర్టిఫైడ్ అనమాట. ఇట్లా చాలా మైల్ రాళ్ళే సాధించాము. సుమారు 100 పడకలతోటి 20 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇవాళ 650 పడకల స్థితికి ఎదిగాము. అలాగే మీకు తెలిసే ఉంటుంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ అని అంటే మొదట గుర్తొచ్చేది బసవతారకం హాస్పిటల్. ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్తే సరైన వైద్యం తక్కువ ఖర్చుతోటి దొరుకుతుంది అనేటువంటి ఒక భరోసా కల్పించి విశ్వాసం కలిగింది. అంటే భారతదేశంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అన్నామా, హాస్పిటల్లో కేంద్రాల్లో కొన్నిట్లో 1వ స్థానంలో, కొన్నిట్లో 2వ స్థానంలో, కొన్ని 3వ స్థానంలో
ఈ ఆసుపత్రి అన్ని కలిపి అన్ని విషయాల్లో కూడా దాదాపు టాప్ 5లో ఉన్నామండి. మా కోరిక ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో అన్నిట్లో నంబర్ 1గా ఉండాలనే దానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ వేస్తున్నాం. ఇందాక మీరు ప్రపంచంలో నెంబర్ 1 దాకా హాస్పిటల్ చెప్పారు కదా, ప్రపంచంలో ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు రేటింగ్ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మేము గుర్తించదగిన స్థానంలో ఉన్నాము. అంటే టాప్ 10 లోపలనే. అంటే ఏ విషయాల్లో అన్న బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక దానికి రేటింగ్ ఇవ్వాలని అంటే రేటింగ్ ఏజెన్సీ కొన్ని విషయాలు తీసుకుంటుంది. నంబర్ ఆఫ్ పేషెంట్స్, పారామీటర్స్, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎలా ఉన్నారు, ఎటువంటి రీసెర్చ్ జరుగుతుంది, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, వీటన్నిటిని బట్టి రేటింగ్ నిర్ణయిస్తారు. ఏదేమైతేనే త్వరలోనే గ్లోబల్ స్టాండర్డ్స్ త్వరలోనే ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కూడా ఏంటంటే నా కోరిక ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లోనే 5-10 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయిలో మనం కూడా టాప్ 10లో మనం కూడా ఒకరుగా ఉండాలి. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మా బోర్డు మెంబర్స్ కానీ మా చైర్మన్ బాలకృష్ణ గారు వీళ్ళందరి కోరిక కూడా అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని మా అభిలాష. దాన్ని తప్పనిసరిగా సాధించి తీరుతాం. ఇక్కడ పనిచేసే డాక్టర్లు కానీ మీరు కానీ స్థాపించిన వాళ్ళు కానీ దీన్ని ఏదో డబ్బులు చేసుకునేదేనో లేకపోతే వేరే మిగతా వైద్యశాల కాకుండా ఒక చారిటీ తోటి ఒక మానవతా దృక్పథంతో అన్ని రకాల వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ చికిత్స జరుగుతుంది అంటున్నారు కదా. అలాగే దీంతో పాటు సమానంగా రీసెర్చ్ జరుగుతోంది. చాలా టెక్నాలజీ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. భారతదేశంలో 1, 2, 3లో ఉన్నారు, ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితులు ఉన్నారు కదా. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి, నిధులు కావాలి. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? తప్పకుండానండి. ఒక మంచి కార్యక్రమం అనేది మనం పూనుకున్నట్లయితే నిధులు తప్పనిసరిగా వస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం అండి. ఇప్పటికే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చాలామంది దాతలు ముందుకు వచ్చి మాకు చేయూతనిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ డొనేషన్స్, ఫిలాంథ్రఫీ ఇవన్నీ బాగా వచ్చి మాకు చేయూతను ఇవ్వగలిగినట్లయితే, ప్రభుత్వం కానీ చేయూతనగా ఇవ్వగలిగితే ఇంకా ముందుకెళ్తాం. ప్రస్తుతానికైతే ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా ఎవరికి తీసిపోని విధంగా అత్యంత ఆధునికమైనటువంటి చికిత్సను మేము అందించగలుగుతున్నాం. అంటే గతంలో 100ల్లో ఉన్న పడకలు ఇప్పుడు వేలల్లోకి పెరిగింది కదా. ఈ సముదాయం, ఈ ప్లేస్ సరిపోతుందా? సరిపోదు. దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. అలాగే త్వరలో విజయవాడలో కూడా ఒక నూతనమైనటువంటి హాస్పిటల్ని నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా అక్కడే వైద్యాన్ని అందించాలని కోరిక కూడా, ఆలోచన కూడా మా బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు దాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దాన్ని కావాలని అందరి కోరిక. త్వరలో అమరావతిలో ఉంటుందా? అమరావతిలోనే ఉంటుందని. అమరావతిలో ప్రస్తుతానికి ప్రభుత్వం మాకు కొంత స్థలం ఇచ్చింది. అక్కడ హాస్పిటల్ నిర్మించాలనే దానికి మేము ప్రస్తుతం ఆ ఏర్పాట్లో. ఈ స్థాయిలో ఉంటుంది అక్కడ కూడా? ఇంతకంటే ఎక్కువ స్థాయిలో అక్కడ నిర్మించబోయే ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో ఉంటుంది. అది ఎప్పటికీ సిద్ధం అవసరం? అంటే ఇప్పుడు మొదలు పెడితే 2-3 సంవత్సరాల్లోనే ప్రారంభం అవుతుంది. అలాగే దాన్ని ఒక దశల వారీగా దాన్ని నిర్మాణం చేసి ప్రపంచ స్థాయి ఆసుపత్రి చేయాలనేది మా కోరిక. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మామూలుగా మీరు చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి, తర్వాత వైద్యం ద్వారా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు కాదు. మీరు ఒక హ్యూమన్ టచ్తో ఉంటారు. ఒకరికి ఇవ్వటమే కానీ మీకు తీసుకోవడం తెలియదు, అది కూడా నాకు తెలుసు. అటువంటి వారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకోసం వ్యక్తిగతంగా మీకోసం కాకపోయినా కానీ మీరు అన్నట్టుగా ఈ హాస్పిటల్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలన్నా, ఇంకా ఫెసిలిటీస్ తేవాలన్నా, సొంత స్థలాల్లో ఏదో నిర్మాణం చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా డబ్బులు కావాలి. కాబట్టి ఈ చారిటీని మీరు అడగగలుగుతున్నారా మీ మనస్తత్వానికి? దీంట్లో అడగడంలో నాకు ఎటువంటి సంకోచం ఏం లేదండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా ఎటువంటి సంకోచం లేకుండా నేను దాతలకి, ముఖ్యంగా పబ్లిక్ అండర్టేకింగ్కి, పెద్ద పెద్ద కంపెనీస్ దాతృత్వం ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చేయూతనివ్వమని అడగాలని నా కోరిక కూడాను. అందువల్ల అలాగే ముందుకు వెళ్ళగలం. కానీ ఇక్కడ మా సొంత నిధులు అంటూ యాజ్ ఇట్ ఈస్గా ఏమి లేవు కాబట్టి వాళ్ళ సహకారం మాకు కావాలి. ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. ఇప్పుడు మీరు లీజు స్థలంలో ఉన్నది ఈ ఆసుపత్రి. మీరు త్వరలో అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇంతకంటే అడ్వాన్స్లు చేస్తామంటున్నారు. ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో లీజులో ఉన్న ప్లేస్ నుంచి మీరు సొంత ప్లేస్లోకి స్థలం తీసుకొని సొంతంగా నిర్మాణం చేసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వ సహకారం ఏమైనా? ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా సొంత స్థలం అండి. తెలంగాణలో కూడా అదే ఆలోచనలు ఉన్నాం. ప్రభుత్వం కూడా మాకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా ఉదారమైనటువంటి మనసుతోటి మాకు చేయూతనివ్వడానికి ఆసక్తి చూపెట్టారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని తప్పనిసరిగా ఆ విధంగా చేయాలనేది మాకు. ఇంకో స్థలంలో ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంది తెలంగాణలో కూడా? తప్పకుండా ఉందండి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉదారంగా మమ్మల్ని ఆశీర్వదించి మేము చేస్తున్న మంచి కార్యక్రమాన్ని గుర్తించి మాకు సహాయం చేయడానికి వారు
ముందుకు వచ్చారు కాబట్టి వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకొని దీన్ని ఇంకా విస్తరించి ఎక్కువ మంది రోగులకి సేవలు చేయాలనేది మా కోరిక. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ స్థలం గురించి, డెవలప్మెంట్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారికి తెలుసు అండి, దీని గురించి పూర్తిగా తెలుసు. అందుకని మేము మాకు లీజ్ కావాలని అడిగినప్పుడు వారు ఎటువంటి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఎంతో గొప్ప మనసుతోటి వెంటనే దాన్ని శాంక్షన్ చేసి అమలు జరిగేటట్టు చూడగలిగారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.